35 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళు మీ శరీరంలో ఐరన్, కాల్షియం, హిమోగ్లోబిన్, విటమిన్ డి, బి12 ఎంత శాతంలో ఉన్నాయో ఖచ్చితంగా చెక్ చేయించుకోండి. తక్కువగా ఉన్నవాళ్ళు డాక్టర్‌ను సంప్రదించి మెడిసిన్ తీసుకుంటూ వాటితో పాటుగా మీ ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకుంటూ ఉండాలి. ఇవి హలీమ్ సీడ్స్ అండి. వీటినే ఆలివ్ సీడ్స్ అని కూడా పిలుస్తారు. ఈ హలీమ్ సీడ్స్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. చిన్న స్పూన్ హలీమ్ సీడ్స్‌ని నీటిలో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయానికి ఇలా చక్కగా నానిపోయి జెల్లీలాగా తయారవుతాయి. ఇందులో ఖచ్చితంగా విటమిన్ సి నిమ్మరసాన్ని కలుపుకొని తాగాలి. మీరు బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఈ వాటర్‌ని తాగొచ్చండి. వీటన్నింటితో పాటుగా మనకి ప్రోటీన్ కూడా చాలా అవసరం అండి. ఇప్పుడు ప్యాన్‌లో కొద్దిగా నెయ్యి వేడి చేసి, పుచ్చ, గుమ్మడి, సన్‌ఫ్లవర్ గింజలు 1 కప్పు వేసుకోవాలి. అరకప్పు బాదం పప్పు, అరకప్పు నువ్వులు వేసి చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. ఇలా కాస్త దోరగా వేగాక 2 కప్పులు శనగలు వేసుకోవాలి. శనగల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. 1 కప్పు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని చిన్న మంట మీద కలుపుతూ దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టి పూర్తిగా వేడి చల్లారనివ్వాలి. ఇప్పుడు వీటన్నింటిని మిక్సీ జార్‌లో వేసి 1 కప్పు ఖర్జూరం ముక్కలు వేసుకోవాలి. డేట్స్‌లో కూడా ఐరన్ ఉంటుందండి. ఇలా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి 1 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం కరిగిపోయి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. బెల్లంలో కూడా ఐరన్ ఉంటుందండి. ప్రతిరోజు ఆడవాళ్ళు ఏదో ఒక రకంగా చిన్న బెల్లం ముక్క తినడం అనేది చాలా మంచిది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ మీద నుండి దించేసి కాస్త వేడి చల్లారాక కొద్దిగా నెయ్యి పోసుకొని అంతా బాగా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకుంటే సరిపోతుంది. మన శరీరం ఎన్ని కేజీల బరువైతే ఉంటుందో అన్ని గ్రాముల ప్రోటీన్ రోజు తినాలి. మీరు తినే ప్రోటీన్ పదార్థాల్లో ఈ లడ్డూను కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. మంచి ఆహారం ఒకటే తింటే సరిపోదు. మన శరీరానికి ఆక్సిజన్ చాలా అవసరం. ఆక్సిజన్ లెవెల్స్ బావుండాలి అంటే ప్రతిరోజు యోగా, వాకింగ్ లాంటి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఈసారి మీకు స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈ లడ్డూని ట్రై చేయండి. చాలా బావుంటుంది. మంచి ఆరోగ్యం కూడాను.